ఆ ఫోటోలు నీకు పంపించినట్లే మరొకరికి పంపించడానికి కవర్ రెడీగా ఉంచాను. ఎవరికి? ఆ ఏసీపీకి. సావిత్రిని నేను చంపిన విషయాన్ని ఎవడో ఫోటోలు తీశాడు. వాడా ఫోటోలు ఏసీపీకి చూపిస్తాను అని బెదిరిస్తున్నాడు. ఏంటమ్మా ఇలా జరిగిపోయింది? దూరమైన భర్త దగ్గరయ్యాడని ఎంతో సంతోషంతో ఇంత దూరం వచ్చిన సావిత్రి జీవితం ఇలా అయిపోయిందేంటమ్మా? చాలా రోజుల తర్వాత వదిన మొహంలో ఆనందం చూశాను. వస్తున్నంతసేపు వదిన అన్నయ్యతో ఎంత సంతోషంగా మాట్లాడింది. కాని తన ఆనందం ఇలా 3 నాళ్ళ ముచ్చటైపోయింది కదమ్మా. ఎందుకో ఆ దేవుడికి మా వదినంటే అంత కోపం. ఇంతకాలం ఇద్దరినీ దూరం చేసి ఏడిపించాడు. దగ్గరవగానే శాశ్వతంగా దూరం చేసేశాడు. నిజంగా సావిత్రి ప్రాణాలతో లేదంటావా? ఉంటే ఇంతమంది వెతుకుతున్నా కనిపించకుండా ఉంటుందా? లేదమ్మా, నా మనసు సావిత్రి లేదు అన్న విషయాన్ని నమ్మలేకపోతోంది. నేను నమ్మలేకపోతున్నాను. కాని పరిస్థితులు చూస్తుంటే నమ్మక తప్పడం లేదత్తయ్య. నాకెందుకో సావిత్రి తిరిగొస్తుంది, తనకేమీ కాదనిపిస్తోందమ్మా. ఎలా తిరిగొస్తుంది అత్తయ్య? మన కళ్ళ ముందే నీళ్లల్లో కలిసిపోయింది. గజేతగాళ్ళు వెతికినా కనిపించలేదు. ఇప్పటికే 2 రోజులు గడిచిపోయాయి. ఇంకా వదిన బతికుండే అవకాశం ఎక్కడుందత్తయ్య? కన్న బిడ్డలాగా పిన్ని పిన్ని అంటూ తిరిగేది ఊరు కాని ఊళ్ళో ఇలా అన్యాయం అయిపోయింది. ఏంటమ్మా ఈ అన్యాయం? మనమే ఇలా బాధపడుతుంటే అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటేనే బాధగా ఉందత్తయ్య. టైం బాగాలేక కొంతకాలం దూరంగా ఉన్నా వదినంటే అన్నయ్యకి ప్రాణం. వదిన లేదు అంటే అన్నయ్య ఏమైపోతాడో అని భయంగా ఉందత్తయ్య. నిజమేనమ్మా, ఇప్పటికీ సత్య సావిత్రి కోసం పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు. సావిత్రి లేదు, తిరిగి రాదు అంటే సత్య మామూలు మనిషి కాడమ్మా. ఆనందంగా అందరం కలిసొచ్చాం. ఇలా వదిన్ని పోగొట్టుకుని వెళ్లాల్సి వస్తుందని కల్లా కూడా అనుకోలేదు. మన చేతుల్లో పెట్టి కూతురు సంతోషంగా ఉంది అనుకుంటున్నా వాళ్ళమ్మ నాన్నలకేం చెప్పాలి? ప్రాణంగా ప్రేమించిన భార్య లేదు అంటే అల్లాడిపోయే సత్యని ఎలా ఓదార్చాలి? పోయేదేదో అందరం పోయి ఉన్నా మనకి బాధ ఉండేది కాదేమో. వదినని తీసుకుపోయి ఆ దేవుడు మన జీవితాల్లోంచి సంతోషాన్ని తీసుకెళ్లిపోయాడు. కులదైవానివి, నిన్ను కళ్ళారా చూసుకుందామని ఇంత దూరం వస్తే మా సావిత్రిని మాకు దూరం చేసి ఇలా వేధిస్తున్నావేంటయ్యా? అనంత పద్మనాభ, నీకిది న్యాయమా తండ్రి? సావిత్రి ఎక్కడున్నావమ్మా? సావిత్రి, అయ్యో. త్వరగా నా ₹1 కోటి నాకిస్తే నా దగ్గరున్న ఫోటోలు నా దగ్గరే ఉంటాయి. కాదు కూడదు అంటే ఫోటోసు ఏసీపీ చేతికెళ్ళిపోతాయి. వచ్చిన పనిని పూర్తి చేసుకుని వెళ్దామనుకుంటే మధ్యలో వీడెవడు నాకు అడ్డుపడుతున్నాడు.
ఎవడై ఉంటాడు? నా ఫొటోస్ ఎలా తీసుంటాడు? హలో, అడిగిన అమౌంట్ అరేంజ్ చేసావా? అంతలోని ఎలా రెడీ అవుతాయి? టైం కావాలి అన్నావు, ఇచ్చాను. అలా అని రోజుల తరబడి నీకు టైం ఇవ్వలేనుగా. నాకు ఇలాంటి పనులు అవతల చాలా ఉన్నాయి. అరేంజ్ చేసే పనిలోనే ఉన్నాను. చేస్తున్నాను అని టైం పాస్ చెయ్యొద్దు. చెప్పాను కదా, నాకు పేషెన్స్ చాలా తక్కువని చెప్పాను కదా మిస్టర్. ₹1,00,00,000 ఇంట్లో రెడీగా పెట్టుకుని కూర్చుంటారా? చూస్తే అరేంజ్ చేయాలి కదా. చూడు, నీ ప్రాబ్లం నాకు అవసరం లేదు. నాకు ₹1,00,00,000 కావాలి, అది నా ప్రాబ్లం. రేపు సాయంత్రం వరకు టైం ఇస్తున్నా. ఈలోపు నా చేతికి డబ్బులు రావాలి, లేదంటే ఆ కవర్ ఏసీపీ చేతికి వెళ్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. హలో హలో, సార్, వాట్ వైజయంతి, ఎనీ అప్డేట్స్? ఎస్ సార్. కొత్త ఆధారాలు ఏమైనా దొరికాయా? ఆధారాలు దొరకలేదు సార్. బట్ సత్య మూమెంట్స్ కొంచెం డౌట్గా ఉన్నాయి. మనం ఊరికే అతన్ని అనుమానిస్తూ టైం వేస్ట్ చేస్తున్నాం. డెడ్ బాడీ మీద కాన్సంట్రేట్ చేయమన్నాను కదా. మీరు చెప్పినట్టే ఆ విషయం సరౌండింగ్ పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశాను సార్. గుడ్. ఆ వర్క్ ని ఫాలో చేయి చాలు. చేస్తున్నాను సార్. ఎట్ ద సేమ్ టైం సత్య మూమెంట్స్ ని కూడా ఫాలో చేస్తున్నాను సార్. ఓకే. అతనికి కొత్తగా ఒక ఫోన్ కాల్ వస్తుంది సార్. ఈజ్ ఇట్? ఎవరి నుంచి? ఎవరో అన్నోన్ పర్సన్ నుంచి. అవునా? అవును సార్. ఆ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తున్నారో తెలుసా? లేదు సార్, ఆ డీటెయిల్స్ ఏమీ తెలియడం లేదు. ట్రేస్ చేద్దామన్నా ఆ నంబర్ ట్రేస్ అవడం లేదు. ఇంట్రెస్టింగ్. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటే కొత్త విషయాలు తెలిసే ఛాన్స్ ఉందనిపిస్తుంది సార్. అలా అనిపించినప్పుడు ఆలస్యం చేయకూడదు. త్వరగా ఆ నెంబర్ ట్రేస్ చేయడానికి ట్రై చేయి. ఎస్ సార్. ఈ విషయం కాన్ఫిడెన్షియల్ గా ఉంచు. ఓకే సార్. ఈ అన్నోన్ నెంబర్ గురించి నలుగురికి తెలిస్తే అది అలా అలా చేరకూడని వాళ్ళకి చేరే అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని మన ఇద్దరి మధ్య ఉంచి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఎస్ సార్. ఖచ్చితంగా ఇది మనకి ఉపయోగపడే విషయమే అనిపిస్తుంది. సో ఈ అన్నోన్ నంబర్ ఎవరిది ఏంటి అనేది త్వరలోనే తెలుసుకుంటాను సార్. ఓకే, యూ కెన్ మూవ్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పనైందా?
అవుతూ ఉంది. అంటే మాట్లాడడం దగ్గరే ఉన్నావా? అమౌంట్ అరేంజ్ చేయడానికి టైం కావాలన్నాడు సార్. టైం ఇవ్వాల్సినంత పేద కుటుంబం కాదు వాడిది. అతను అమౌంట్ అరేంజ్ చేసే పనిలోనే ఉన్నాడు సార్. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశావు. త్వరగా పని పూర్తి చేయి. అయిపోతుంది సార్. నేను మళ్ళీ వచ్చేసరికి ఆ ₹1,00,00,000తో కనిపించు. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి సార్? పోలీసులకి మన మీద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చాక అక్కడితో వాళ్ళు ఆగరు. అందులో నిజం ఎంతుందని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. నిజం తెలియడం అంటే మనం వాళ్ళకి దొరకడం అని అర్థం. ఆ పరిస్థితి వచ్చేలోపు పని పూర్తయిపోవాలి. అండర్స్టాండ్? అలాగే సార్. త్వరగా వర్క్ ఫినిష్ చేయి. ఓకే సార్. మావా, ₹1,00,00,000 మావా. ఎవడి చేతికో అప్పనంగా ఇవ్వాల్సి వచ్చింది. 100 ఎకరాలు వరేసి ట్రాక్టర్ ఎరువుల గురించి ఆలోచించాడంట వెనకటికి నీలాంటోడు. పోతే ₹1,00,00,000 అల్లుడు. మనం లోపలికి పోతే కోట్లు పోతాయి. మనల్ని మనం కాపాడుకోవటానికి ఆ మాత్రం చేయకపోతే ఎలా? అందుకే కదా మావా నానా బాధలు పడి ₹1,00,00,000 పంపించింది. ఇదిగో ముందు ఆ విషయం ఫోన్ చేసి మీ అల్లుడికి చెప్పు. ఆలస్యం అయ్యే కొద్దీ అక్కడేవో గానీ ఇక్కడ భయంతో గుండె ఆగిపోయేటట్టుంది. అవునవును, చేస్తా. ఏమోయా, డబ్బులు పంపించారా? అల్లుడు, నానా బాధలు పడి ఇంతకు ముందే పంపించే అల్లుడు. వాడు డబ్బులు అని గోల చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే అనంత పని చేసేలా ఉన్నాడు. ఆ పని మాత్రం జరగని వద్దలుడు. వాడు అడిగిన డబ్బులేవో వాడి మొహాన్ని కొట్టి ఆ ఫోటోలు ఏదో ఆ ఏసీపీ చేతిలో పడకుండా చూడు. అలాగే మావయ్య. జాగ్రత్త అల్లుడు. తేడా వస్తే నువ్వు ఒక్కడవి కాదు, నలుగురం పోయి జైల్లో కూర్చోవాలి. డబ్బులు పంపించావుగా, నేను చూసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలి? వాడు మళ్ళీ ఫోన్ చేసేదాకా ఎదురు చూడాల్సిందేగా. అన్నయ్య, అన్నయ్య, వదిన గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా. వదిన కనిపించకుండా పోయి 2 రోజులయ్యింది. బ్రతికే ఉంటుందని ఆశపడాలో చనిపోయిందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఏవైందో ఏంటో తెలియదు. పోలీసులు ఏ విషయం తేల్చరు. ఏంటన్నయ్య వదిన పరిస్థితి? మాట్లాడు వింటన్నయ్యా. మన ప్రయత్నం మనం చేద్దాం పదా. ఎక్కడికమ్మా వెళ్ళేది? వదిన అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీకు వదిన అయితే నాకు భార్య. ఏదో నీ ఒక్కదానికి ప్రేమన్నట్టు వదిన అని విసిగిస్తావెందుకు? వదిన గురించి అడగడం కూడా తప్పేనా అన్నయ్య? నీకు తప్పుగా అనిపించకపోవచ్చు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందరూ ప్రయత్నిస్తున్నారు. ఉందో పోయిందో అర్థం కాకపోతుంటే ఎవరేం చేస్తారు? దొరికితే మనిషిని తీసుకెళ్దాం, దొరకపోతే ఫోటోకి దండేద్దాం. అది కాదన్నయ్య, వదిన. నందిని, ఊరికే వదిన అని విసిగించుకో. వెళ్ళవతలకి వెళ్ళు.
దీన్ని కూడా వేసేసుంటే దరిద్రం పోయేది. మధ్యలో ఆ ఏసీపీ గాడు తగులుకుని దీని చావు వాయిదా వేశాడు. ఛ! గుడ్ మార్నింగ్ హరీష్. గుడ్ మార్నింగ్ మేడం. అన్నోన్ నంబర్ నుంచి మళ్ళీ సత్యకి ఏమైనా కాల్స్ వచ్చాయా? లేదు మేడం. ఆ కాల్ చేస్తుంది ఎవరు ఏంటనేది తెలిస్తే చాలా విషయాలు తెలుస్తాయనిపిస్తుంది. ఎవరి ఫోన్ సిగ్నల్స్ ను హ్యాక్ చేస్తూ ఆ వ్యక్తి చాలా తెలివిగా సత్య కాల్ చేస్తున్నాడు. ఇజ్ ఇట్? ఎస్ మేడం. తప్పు జరిగే చోట పొరపాటు ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పొరపాటే మనకి ఆయుధం. సో సత్య ఫోన్ నంబర్ని ట్యాపింగ్లోనే ఉంచు. ఆ అన్నోన్ కాల్స్ చేసేది ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. షూర్ మేడం. ఐఎమ్ ఆన్ ది జాబ్. గుడ్, కీప్ ఇట్ అప్. నీకు వదిన అయితే నాకు భార్య. ఏదో నీ ఒక్కదానికి ప్రేమ ఉన్నట్టు వదినా వదినా అని విసిగిస్తావెందుకు? దొరికితే మనిషిని తీసుకెళ్దాం, దొరకపోతే ఫోటోకి దండేద్దాం. నందిని, ఊరికే వదినా వదినా అని విసిగించుకో. వెళ్ళవతలకి. నందిని, ఏంటమ్మా వదిన గుర్తొచ్చిందా? వదిన గురించి నేను బాధపడుతుంటే అన్నయ్య చూడతయ్య ఎలా మాట్లాడుతున్నాడో. ఏమన్నాడమ్మా? కసురుకుంటున్నాడు. వదిన గురించి ఏమైనా తెలిసిందా అంటే, తెలిస్తే నేనేమైనా దాచిపెడతానా, ఎందుకు నన్ను విసిగిస్తావు అంటూ తిట్టాడు అత్తయ్య. సావిత్రి ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో తనున్నాడు. ఏమైందని ప్రత్యేకంగా అడిగితే కోపం రాదా? నేనేమన్నా బయట వాళ్ళ గురించి అడిగానా? వదిన గురించే కదా అడిగాను. సత్య బాధపడుతున్నది కూడా మీ వదిన గురించే కదా? మీ అన్నయ్యకి సావిత్రంటే ఎంత ప్రాణమో నాకన్నా నీకే బాగా తెలుసు. సావిత్రి గురించి నిద్రాహారాలు మానేసి తిరుగుతున్నాడు. ప్రాణాలతో లేదని మనం ఆశ వదులుకున్నా ఉంటుంది అన్న నమ్మకంతో సత్య ఇంకా ఉన్నాడు. అలాంటప్పుడు నువ్వెళ్ళి సావిత్రి గురించి అడిగితే అరవడా? అయినా తనరిచేది కోపంతో కాదమ్మా, బాధతో. వదిన ఏమైందో తెలుసుకోవాలన్న ఆతృత నాకు కూడా ఉంటుందిగా. మీ వదిన గురించి నీకే అంత బాధగా ఉంటే కట్టుకున్న భార్య తనకి తన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పు. అర్థం చేసుకోవాల్సిన సమయంలో మనమే అపార్థం చేసుకుంటే ఎలాగమ్మా? రోజులు గడిచిపోతున్నాయి. సావిత్రి ఉందో లేదో తెలీదు. కళ్ళారా చూసుకోవడానికి కనీసం శవం కూడా దొరకలేదు. అలాంటి స్థితిలో మీ అన్నయ్య మానసికంగా ఎంత నరకం అనుభవిస్తూ ఉంటాడు. ఆ బాధలోనే కసురుకునుంటాడు. మీ అన్నయ్యని నువ్వే అర్థం చేసుకోపోతే ఎలా? ఊరుకో. అన్నయ్య నన్నేమన్నా అంటే నేను తట్టుకోలేను అత్తయ్య. నీ మీద ఈగవాలినా ఒప్పుకొని మీ అన్నయ్య అలా కసురుకున్నాడు అంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో.
ఇష్టమైన వాళ్ళు దూరం అయితే చాలా మందికి కన్నీళ్ళొస్తాయి. మీ అన్నయ్య లాంటి కొంతమందే పిచ్చి వాళ్ళైపోతారు. సత్యకు అలాంటి పరిస్థితి రాకూడదంటే తన బాధనే కాదు, కోపాన్ని కూడా అర్థం చేసుకుంటూ పోవాలి. సత్య ఇప్పుడు ఏమన్నా అది కోపంతో కాదు, సావిత్రి మీద ప్రేమతో. తను ప్రేమించిన సావిత్రి దూరమైందన్న బాధతో. అర్థమైందా? వదిన బ్రతికే ఉంటుంది అన్న ఆశతోనే అన్నయ్య అలా ఉంటే, లేదు అన్న మరుక్షణం నువ్వన్నట్టు నిజంగానే పిచ్చివాడైపోతాడేమో అత్తయ్య. ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుందాం. ఆనందంగా ఉండాలని వస్తే ఇలా బాధలు మొదలయ్యాయి. ఇంకా ఏమేం చూడాలో, ఎన్ని బాధలు పడాలో. ఏంటి సడన్ గా నా మీద అటాక్ చేశారు? మొత్తం నాకు తెలిసిపోయింది.